మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలకు ఒక ప్రత్యేకమైన శక్తి, అద్భుతమైన చరిత్ర ఉంటాయి. అలాంటి ఒక రహస్యమయమైన ఆలయమే జార్ఖండ్లోని రాజ్రప్పలో ఉన్న చిన్నమస్తాదేవి ఆలయం. ఈ అమ్మవారు తన తలను తానే నరుకున్న రూపంలో దర్శనమిస్తుంది. వినడానికే ఆశ్చర్యంగా, కొద్దిగా భయంగా ఉంటుంది కదా. మరి ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? అమ్మవారి మహిమలు ఏమిటి? ఈ పవిత్ర స్థలం గొప్పతనం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నమస్తాదేవి ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని రామగఢ్ జిల్లా రాజ్రప్ప అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం చాలా పచ్చగా, కొండలతో, అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడే దామోదర్ భైరవి అనే 2 నదులు కలుస్తాయి. ఈ 2 నదుల సంగమ ప్రదేశం దగ్గరే అమ్మవారి ఆలయం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి ఒక పవిత్రమైన శక్తి ఉందని నమ్ముతారు. 2 నదులు కలిసే చోట ఆలయం ఉండటం వల్ల ఇక్కడ చేసే పూజలకు మరింత శక్తి వస్తుందని భక్తులు అంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన స్నేహితురాలతో స్నానం చేసిన తర్వాత వారికి విపరీతమైన ఆకలి వేసింది. వారి ఆకలిని తీర్చడానికి పార్వతీదేవి తన తలను తానే నరుక్కుంది. ఇది గొప్ప త్యాగాన్ని సూచిస్తుంది. తన స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరుల కోసం ప్రాణాలను అర్పించడం. అలాగే తల అనేది మన అహంకారానికి, నేను అనే భావానికి గుర్తు. తలను నరుక్కున్నట్లు చూపడం అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను వదిలిపెట్టి దేవుడితో ఏకం కావాలని అర్థం. ఇది మనిషికి మోక్షం పొందడానికి దారి చూపిస్తుంది. చిన్నమస్తాదేవి ఉగ్రరూపం శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు ఆమెను పూజిస్తే వాటి నుండి బయటపడతారని అంటారు. మాంత్రికులకు, తాంత్రికులకు పవిత్ర స్థలం. ఈ ఆలయం తాంత్రిక సాధన చేసేవారికి చాలా ముఖ్యమైనది. ఇక్కడ క్షుద్ర శక్తులను పొందడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి దేశం నలుమూలల నుండి తాంత్రికులు వస్తుంటారు. ఇక నవరాత్రి పండుగ సమయంలో ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వస్తారు. రాజ్రప్ప చిన్నమస్తాదేవి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. అమ్మవారి విచిత్ర రూపం వెనుక ఉన్న గొప్ప త్యాగం, అహంకారాన్ని వదిలివేసే తత్వం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులకు మనశ్శాంతిని, కోరికలు తీర్చే శక్తిని ప్రసాదిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.